హైదరాబాద్ వరదల మీదన ఇప్పుడు అంటే ఎప్పుడూ లేనటువంటిది. హైదరాబాద్‌లో ఎప్పుడో దాని పేరేంటది మన ట్యాంక్ బండ్ దగ్గర వరదలొచ్చినియి. అప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ మునిగింది. ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఏదో ఆహ్, ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి శివార్లలో కట్టినటువంటి కొన్ని చోట్ల నీళ్లొస్తున్నాయంటే హైడ్రా ఏదో వాటిని కంట్రోల్ చేస్తుందన్నారు. హైడ్రా యాక్టివిటీ ప్రారంభమయ్యాక ఇప్పుడొచ్చిన వరద. మరి ఇప్పుడు కారణం ఏంటన్నటువంటిది ఏం చెప్తారో తేలాల్సుంది. బట్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఏది ఎస్పెషల్లీ బస్ స్టాండ్ మన ఎంజీబీఎస్ అంటే అందరికీ తెలిసింది. ఎవరైనా సరే అక్కడికొచ్చినే మిగతా చోట్లకి పోయేటటువంటి అవకాశం ఉండదు. అట్లాంటి ఎంజీబీఎస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునగడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. అనూహ్యమైనటువంటి వ్యవహారం. దాంతో ఇప్పుడు దాని మీద యాక్షన్ పూర్తిగా స్వయంగా రేవంత్ రంగంలోకి దిగి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. మూసీ పొంగి ఎంజీబీఎస్ని ముంచెత్తింది. మోసారం బ్యాగు, చాదర్ఘాట్, లోయర్ బ్రిడ్జిల మీద నుంచి మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్టించినే వెళ్తాం హైదరాబాద్కి. ఆ 2 బ్రిడ్జిలు మునిగిపోయినాయి. మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. మూసీ ఉధృతిలో ప్రజలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. భారీ వర్షాల మీద మరోవైపున రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ ఉధృతి మీద స్వయంగా ఆయనే సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు హైడ్రా, జిహెచ్ఎంసీ పోలీసు అధికారులని తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వరద ఉధృతి మీద అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు ఆల్రెడీ. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకి అంటే నిన్న కొంతమందిని చేసుకొస్తే ఇవాళ కొంతమందిది అయిందనమాట. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో తరలించారు. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాలకి మునిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అవతలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.